వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. 'ఛావా' అనే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో మనం చూస్తూ ఉన్నాం. గత శుక్రవారం రిలీజ్ అయినటువంటి ఆ సినిమా కేవలం 5 రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ మార్కును కేవలం ఇండియాలోనే దాటేసింది. వరల్డ్ వైడ్గా 240 కోట్ల రూపాయల గ్రాస్ను దాటేసింది. ఈరోజు అంటే సినిమా విడుదలైన 6వ రోజు 250 కోట్ల మార్కును వరల్డ్ వైడ్గా దాటేసినటువంటి ఆ సినిమా ఈరోజు కంప్లీట్ పూర్తయ్యే సమయానికి 6వ రోజు పూర్తయ్యే సమయానికి ఇండియాలోనే 200 కోట్ల నెట్ మార్కును కూడా సాధించే అవకాశం ఉందని చెప్పి ట్రేడ్ వర్గాల వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. చావా అంటే సింహం పిల్ల లేదా సింహం బిడ్డ. ఇక్కడ ఎవరు సింహం అంటే ఛత్రపతి శివాజీ. ఆయన తనయుడు సంభాజీ మహారాజ్. అంటే ఇక్కడ లయన్స్ కబ్ అని చెప్పేసి మన ఇంగ్లీష్లో ఏదైతే చెప్తామో అంటే సింహం పిల్లని, అది శివాజీ సింహం అయితే ఆయన బిడ్డ అయినటువంటి ఆయన కొడుకైనటువంటి సంభాజీ మహారాజ్ కథ మనలో చాలామందికి తెలియదు. జిజియాబాయి ఛత్రపతి శివాజీని మహాభారత గాథలు అవి చెప్పి పెంచి పెద్ద చేసింది. అలా అతను శివాజీ చిన్నతనం నుంచే ఒక వీరుడుగా రూపాంతరం చెందాడు అని చెప్పి మనం చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ సంభాజీ మహారాజ్ గురించి మనకు తెలిసింది చాలా చాలా తక్కువ. నిజంగా చెప్పాలంటే అసలు శివాజీ కుమారుడు ఒక ఆయన ఉన్నాడు, అతని పేరు సంభాజీ అనే విషయమే మనలో అత్యధిక శాతం మందికి తెలియదు. కానీ ఆ సంభాజీ మహారాజ్ కథని శివాజీ సావంత్ అనే ఆయన ఛావా అనే పేరుతోటే రాశాడు. ఇప్పుడు అదే పుస్తకం ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ అనే దర్శకుడు ఛావా సినిమాని మన ముందుకు తీసుకొచ్చాడు. విక్కీ కౌశల్ ఉరి అనే సినిమాతో, ఉరి ద సర్జికల్ స్ట్రైక్ అనే సినిమాతోటి తను ఎలాంటి నటుడో ప్రపంచం మొత్తానికి అతను చాటి చెప్పాడు విక్కీ కౌశల్. ఆ తర్వాత సర్దార్ ఉద్ధవ్ అనే సినిమా, అలాగే శ్యామ్ బహదూర్ అనే సినిమా నటుడుగా విక్కీ కౌశల్ని ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ వచ్చినటువంటి సినిమాలు. ఇక ఛావా సినిమాలో సంభాజీ పాత్రలో విక్కీ ప్రదర్శించినటువంటి అభినయం ఆయన్ని ఒక్క మెట్టు కాదు అనేక మెట్లు పైకెక్కించింది. ఈరోజు భారతదేశంలోని నటుల్లో అత్యంత ప్రతిభావంతులైన నటులను ఒక 10 మంది తీస్తే ఆ 10 మందిలో ఇంకా చెప్పాలంటే మొదటి 5 మందిలోనే ఈరోజు విక్కీ కౌశల్ ఉంటాడని చెప్పేసి అందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు. 2025లో తర్వాత ఎన్ని సినిమాలైనా రాని, ఇది ఇంకా ఫిబ్రవరి, కానీ ఉత్తమ నటుడు మాత్రం విక్కీ కౌశలే అని చెప్పి అనేక మంది ఆ సినిమా చూసిన వాళ్ళలో అత్యధిక శాతం మంది అభిప్రాయపడుతున్నారంటే అతని నటన ఏ స్థాయిలో పరాకాష్ఠను అందిందో దాన్ని బట్టే అర్థమవుతోంది. ఆ సినిమాలో క్లైమాక్స్లో సంభాజీని ఔరంగజేబు తన సైనికుల చేత చిత్రహింసలు పెట్టేటువంటి సన్నివేశం ఏదైతే ఉందో అది దానికి థియేటర్లో ఉన్నటువంటి జనం కన్నీళ్లు కార్చకుండా ఉండట్లేదు. హృదయాలన్నిటినీ కూడా కన్నీటితోనే నిండిపోతున్నాయి అని చెప్పేసి చాలామంది ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత వ్యాఖ్యానించారు. చిన్న పిల్లలు సైతం కదిలిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ సన్నివేశాల్ని వాళ్ళు చూస్తున్నటువంటి తీరే మనకి, అంటే థియేటర్ల వద్ద కెమెరాలు కొన్ని క్యాప్చర్ చేసినటువంటి దృశ్యాలు మనం చూస్తే మనల్ని కలిచి వేస్తాయి, కదిలించి వేస్తాయి. అలాగా అంటే ఆయన్ని వేళల్లో సూదులు గుచ్చి, కళ్ళల్లో సూదులు గుచ్చి ఆయన్ని కళ్ళు పీకేసి ఒక హృదయ విదారకమైన సన్నివేశాన్ని ఆవిష్కరించారు. నిజానికి ఆయన రాసిన, అంటే శివాజీ సావంత్ రాసినటువంటి నవలలో మరింత బీభత్సంగా
సంభాజీ మహారాజుని ఎలా చివరిలో చంపేశాడు ఔరంగజేబ్ అనేది, ఎంత క్రూరంగా కిరాతకంగా చంపేశారో ఆయన వర్ణించిన తీరుతో పోలిస్తే సినిమాలో చూపించింది ఇంకా తక్కువే అని చెప్పేసి ఆ పుస్తకాన్ని చదివిన వాళ్ళు చాలామంది అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు ఆ క్లైమాక్స్లో సంభాజీని ఎలా అయితే హింసించారో దాన్ని, అంటే సినిమా పేరుని ప్రస్తావించకుండా బాలీవుడ్ నటి, విమర్శకురాలు, లెఫ్ట్ అభిప్రాయాలు కలిగినటువంటి, లెఫ్ట్ వింగ్ అభిప్రాయాలు కలిగినటువంటి పేరున్నటువంటి నటి స్వరభాస్కర్ చేసినటువంటి ఒక ట్వీట్ ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం అవుతోంది. ఆమె ఏం ట్వీట్ చేశారో ఒక్కసారి చూద్దాం. ఏ సొసైటీ దట్ ఈజ్ మోర్ enraged at the heavily embellished, partly fictionalized filmy torture of Hindus from 500 years ago than they are at the horrendous death by stampede and mismanagement, plus then alleged JCB bulldozer handling of corpses is a brain and soul dead society అని ఆమె పోస్ట్ చేశారు. అంటే తొక్కిసలాటలు, నిర్వహణ లోపాల వల్ల అనేక మంది ఈ రోజుల్లో చనిపోతూ ఉన్నారు. బుల్డోజర్ తోటి ఆ శవాలను తీసుకెళ్తున్నారు. ఇలాంటి దృశ్యాల కంటే కూడా ఎప్పుడో 500 సంవత్సరాల క్రితం నాటి హిందువుల్ని చిత్రహింసలు పెట్టారు అని చెప్పేసి పాక్షికంగా కల్పించినటువంటి ఆ సినిమా టార్చర్ ఏదైతే ఉందో దానికి మన సొసైటీ ఎక్కువగా కదిలిపోతుంది అని, ఇది ఆత్మ చచ్చిపోయిన, మెదడు చచ్చిపోయిన సమాజం అని చెప్పి స్వరభాస్కర్ పెట్టినటువంటి ఆ పోస్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేకెత్తిస్తూ ఉంది. సో నిజంగానే మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, తొక్కిసలాటల్లో మనుషులు చచ్చిపోవడానికి చూస్తున్నాం. అంటే ఆమె ఈ దేని ఉద్దేశించి ఈ తొక్కిసలాటలు, అంటే స్టాంపీడ్ కానీ మిస్మేనేజ్మెంట్ అనేది పెట్టింది దేని గురించి? ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రయాగరాజులో జరుగుతున్నటువంటి మహాకుంభమేళ ఏదైతే ఉందో అందులో తొక్కిసలాటలో కొంతమంది చనిపోయినటువంటి విషయాన్ని ఆమె అన్యాపదేశంగా ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంది. నిర్వహణ లోపం వల్లే అక్కడ జనాలు అంతమంది తొక్కిసలాటకు జరిగింది. నిర్వహణ లోపం వల్ల అక్కడ అనేక మంది చచ్చిపోయారు. వాళ్ళందరినీ కూడా, అక్కడ చచ్చిపోయిన వాళ్ళందరినీ బుల్డోజర్లో తరలించారు అని ఆమె అన్యాపదేశంగా చెప్తూ దాన్ని పట్టించుకోవట్లేదు మన సమాజం. సినిమాలో ఎప్పుడో 500 ఏళ్ల క్రితం నాడు హిందువులు ఇట్లా టార్చర్ పెట్టారు ముస్లింలు అని చెప్పి దానికి మన సమాజం కదిలిపోతుంది అని అర్థం వచ్చేలా ఆమె ఇప్పుడు ఈ పోస్ట్ పెట్టారు. దానికంటే ముందు కేటలయ్య అని చెప్పేసి ఒక హ్యాండిల్ నుంచి వచ్చినటువంటి పోస్టును కూడా ఆమె రీపోస్ట్ చేశారు. అది కూడా చావా సినిమాకి సంబంధించింది. వై వర్ వీ నాట్ టాట్ అబౌట్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఎట్ ఆల్ ఇన్ స్కూల్, ఆకాష్ చోప్రా అని ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యని ఇక్కడ ఆమె కేటలయ్య అనే పోస్టులో పెట్టారు. అంటే ఛత్రపతి సంభాజీ మహారాజ్ చరిత్రని స్కూల్లో ఎందుకు మనం నేర్చుకోలేదు అని చెప్పేసి పెట్టినటువంటి ఆకాష్ చోప్రా అని చెప్పినటువంటి దాన్ని ఈ కేటలయ్య అనే ప్రస్తావిస్తే, అది దాంట్లోనే దిస్ ఈజ్ ఎందుకంటే 1689 వాజ్ వెన్ సంభాజీ డైడ్. 1689లో సంభాజీ చచ్చిపోయినప్పుడు, అండ్ లుక్ ఎట్ ద రీజన్ మరాఠాస్ రూల్డ్. మరాఠాలు రాజ్యం చేసినటువంటి, పరిపాలించినటువంటి ఆ ప్రాంతాన్ని ఒకసారి చూడండి. అది చాలా చాలా అతి చిన్నది అని ఆయన ఆ మ్యాప్ను కూడా దాంట్లో పోస్ట్ చేశాడు. అందులో అత్యధిక భాగం ఇక్కడ చూస్తే ఇక్కడ గ్రీన్లో, డార్క్ గ్రీన్లో మనకు కనిపిస్తుంది, లైట్ గ్రీన్లో కనిపిస్తుంది. అంతా కూడా
మొఘలాయి అంటే ఔరంగజేబు నాయకత్వంలోని మొఘలాయి సైన్యం ఆక్రమించినటువంటి ప్రాంతం. అలాగే మరికొన్ని చోట్ల కూడా మనకి కొన్ని అంటే దక్షిణాదికి వచ్చేటప్పటికి ఈ మైసూరు రీజియన్లోనే ఈయన సంభాజీ ఆయన అధీనంలో ఉన్నటువంటి ప్రాంతం అది అని చెప్పి చెప్తున్నారు. అలాగే మదురై కానివ్వండి, ఇవన్నీ కూడా అతి తక్కువే అని చెప్పడం. అంటే వీళ్ళు ఒక చిన్న రాజ్యమే ఆయన పాలించింది, అందుగురించే దానికి అంత మన చరిత్రలో దానికి అంత ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేదు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈమె పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా దుయ్యబడుతూ అనేక మంది విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. వెయిట్ సో వీఆర్ మోర్ ట్రిగ్గర్డ్ బై ఏ ఫిల్మీ ఔరంగజేబ్ దాన్ ఏ జేసీబీ క్రషింగ్ కార్ప్సెస్. వాట్ ఇఫ్ ద స్టాంపిడ్ వాజ్ జస్ట్ హిస్టరీ డ్రామాటిక్ క్యామెరా? షుడ్ వి క్యాష్ షారుఖ్ ఖాన్ యాజ్ ద రైల్వే అనౌన్సర్ నెక్స్ట్? సో ఇప్పుడు అంటే వాళ్ళు సర్కాస్టిక్గా అంటే చావాక్ సినిమా చూపించినటువంటి విషయాల్ని సర్కాస్టిక్గా ప్రస్తావిస్తూ ఇప్పుడు ఏదైతే ఉందో ఈ జేసీబీ క్రషింగ్ కార్ప్సెస్ అనే దాన్ని ఏదైతే ఉందో దాంట్లో అంటే హిస్టరీని చెప్పేటప్పుడు దాంట్లో షారుఖ్ ఖాన్ ఒక రైల్వే అనౌన్సర్గా చేస్తే బాగుంటుంది అన్నట్టుగా పెట్టడం, ఒకళ్ళైతే బాగా తిప్పుతూ ద హాక్ అనే దాంట్లో దిస్ ట్వీట్ ఈజ్ సీరియస్ ఇండికేషన్ ఆఫ్ యువర్ డిక్లైనింగ్ మెంటల్ హెల్త్, యూ నీడ్ హెల్ప్ ఇమీడియట్లీ అని స్వరభాస్కర్కి సలహా ఇస్తున్నారు. మీ మెంటల్ హెల్త్, మీ మానసిక ఆరోగ్యం బాగా తగ్గిపోతూ ఉంది. సో చాలా సీరియస్ విషయం, మీరు ఇమీడియట్గా మీకు సహాయం అవసరం, అంటే చూపించుకోండి, చికిత్స చేయించుకోండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. గోకుల్ సుబ్రహ్మణ్యం ఆయన జస్ట్ బికాజ్ యూ రోట్ టు ఐవైకే డస్ నాట్ మీన్ యువర్ స్టేట్మెంట్ ట్రూ. ఇది పెట్టినంత మాత్రాన మీరు రాసింది మీ స్టేట్మెంట్ నిజమైపోదు. అన్లైక్ యువర్ మూవీస్ విచ్ ఆర్ అవుట్ రైట్ గార్బేజ్. మీ సినిమాలన్నీ కూడా ఒక చెత్త అండ్ యాక్చువల్ టార్చర్ ఫర్ ద ఆడియన్స్. అవే టార్చరు ఆడియన్స్కి, మీ సినిమాలే ఒక చెత్త, అవి టార్చర్, అవి చూడటం. దెర్ ఆర్ మెనీ మూవీస్ విచ్ పోర్ట్రే లివ్స్ యాక్యురేట్లీ. సో చాలా సినిమాలు చాలా యాక్యురేట్గా వాస్తవికంగా జీవితాన్ని పోర్ట్రే చేస్తూ ఉన్నాయి. దేర్ ఆర్ సెవరల్ ఎవిడెన్స్ విచ్ ఆర్ క్లియర్లీ ప్రూవ్ ద అట్రాసిటీ కమిటెడ్ బై అని చెప్పి చాలా ఉండే అట్రాసిటీస్. అంటే మొఘల్స్ అప్పటి సమాజాలు, అప్పుడు ఉన్న వాళ్ళని అంటే ఛత్రపతి సంభాజీ మహారాజ్తో సహా ఎంత క్రూరంగా ఆయన్ని హింస అంటానికి చాలా ఉన్నాయి ఎవిడెన్సెస్ అని చెప్పేసి గోకుల్ సుబ్రహ్మణ్యం పోస్ట్ పెట్టడం మనకు కనిపిస్తుంది. ఇలా అనేక మంది స్వరభాస్కర్ చేసినటువంటి ఆ కామెంట్స్ ఏదైతే ఉందో, ఆ ట్వీట్ ఏదైతే ఉందో దాన్ని తూర్పారబడుతూ ఆమెని చేసిన దాన్ని, అంటే ఆమె వన్ సైడెడే మాట్లాడుతూ ఉన్నారు అనేది ఇక్కడ చాలామంది ప్రస్తావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా చావా సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్స్తో దూసుకుపోతుంది అనే విషయం మాత్రం స్పష్టం. విక్కీ కౌశల్ నటన సంభాజీ మహారాజ్గా అందరినీ కదిలించి వేస్తూ ఉంది. లక్ష్మణ్ వుటేకర్ ఆయన దర్శకత్వం కానివ్వండి, అలాగే ఔరంగజేబ్గా అక్షయ్ ఖన్నా నటన కానివ్వండి, యేసుబాయిగా రష్మిక మందన కానివ్వండి, వీళ్ళందరూ కూడా, అలాగే ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ సన్నివేశాల్ని, ఆ వీరోచిత కృత్యాలు చేసేటువంటి సంభాజీ మహారాజ్ చేసేటప్పుడు వచ్చేటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎమోషనల్ సీన్స్లో, అలాగే చివరిలో క్లైమాక్స్లో రెహమాన్ ఇచ్చినటువంటి బీజిఎం ఈ సినిమాని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళిందని అనమాట వాస్తవం. అందుకనే రికార్డులు, బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు చావాకి పాదాక్రాంతం అవుతున్నాయి. చాలా రోజుల తర్వాత మళ్ళీ బాలీవుడ్కి ఒక పెద్ద విజయం వచ్చిందని చెప్పేసి వాళ్ళందరూ కూడా సంబరపడుతున్నటువంటి సందర్భం ఇది. సో కొంతమంది ఆ సినిమా మీద ఎలాంటి ఆరోపణలు చేసినప్పటికీ కూడా దాని విజయం మాత్రం ఎవరు కూడా ఆపలేరు అనేది మాత్రం ఒక వాస్తవంగా మనం చెప్పుకోవచ్చు.